అందరికీ నమస్కారం అండి. ఆదివారం అంటే సెలవు దినం, అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి రోజు. కానీ ఆడవాళ్ళకి మాత్రం చాలా ఎక్కువైన కష్టమైన రోజు. ఎందుకంటే ఆ రోజు అందరు ఇంట్లో ఉంటారు, అందరికీ నచ్చిన వంటలు వండుకొని తినాలి. నాన్ వెజిటేరియన్ వండుకోవాలి, వెజిటేరియన్ ఫుడ్ వండుకోవాలి. ఈరోజు మాది చికెన్ స్పెషల్. దాంట్లోనికి 2 కాళ్ళు వేసాం, బ్రాయిలర్ హెన్ లెగ్స్. ఇవి కూరలో వేసుకొని వండుకు తింటే చాలా బాగుంటాయండి. చాలాసార్లు వీటిని తెలియని వాళ్ళైతే లెగ్ పీసులు అనుకుంటూ ఉంటారు. చాలా బాగుంటాయి, కార్టిలేజ్ అన్ని కలిసి చక్కగా ఉంటాయి అన్నమాట. వీటిని శుభ్రంగా కడుక్కోవాలండి. బాగా కడుక్కుని తర్వాత దానిలోని కొంచెం పసుపు, కారం, ఉప్పు, కొంచెం గరం మసాలా వేసానండి. వేసి బాగా పట్టించాను. పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ దాన్ని అలా పక్కన పెట్టేశాను. పెట్టేసిన తర్వాత దీనిలోనికి ఒక 4-5 స్పూన్లు ఫ్రెష్ పెరుగు అనమాట వేసి కలిపానండి. కలిపి దీన్ని పక్కన ఉంచేసాను. ఉంచేసిన తర్వాత ఉల్లిపాయలు కోసానండి, పచ్చిమిరపకాయలు కోసాను. వీటిని చిన్న ఉల్లిపాయలు అన్నమాట, అందుకని వీటిని 4-5 ముక్కల కింద కోసాను అంతే. మరీ స్మాల్ సైజ్ కింద కోయలేదన్నమాట. పక్కన పెట్టుకున్నాను అనమాట అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాను. కొంచెం ఆల్రెడీ మనం గరం మసాలా అనేది కర్రీలోకి వేసాం. ఈరోజు వైట్ రైసే వండుతున్నానండి. ఉడికిపోయింది అన్నం, కొంచెం అన్నం వేరేగా ఉంటే పొట్టు వండినాను, అది కూడా దీంట్లోకి వేసి కలిపేసాను. మొత్తం అన్నం వంచేసాను. ఇప్పుడు కుక్కర్లోనికి ఆయిల్ వేసానండి. వేసి ముందుగా పచ్చిమిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చి వేగిందండి. ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసానండి. ఆనియన్స్ని కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీనిలోనికి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ వేసేస్తున్నానండి. అలాగే దానికంటే ముందు కొంచెం ఫ్రెష్గా దంచి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నానండి. ఇప్పుడు ఈ మ్యారినేట్ చేసినటువంటి చికెన్ పీసెస్ వేసేసాను. వేసేసి కొంచెం కరివేపాకు కూడా వేసాను. ఇది టేస్ట్కి టేస్ట్, అలాగే హెల్త్కి హెల్త్ అనమాట అండి. పక్కనే మరి ఇంకొక స్టవ్ పొయ్యి ఖాళీగా ఉంది కదండి, దానిలోనికి మళ్ళా కొంచెం పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసేసి మగ్గబెట్టేస్తున్నాను. కొంచెం సాల్ట్ కూడా వేసానండి. 2 టమాటాలు పండినవి అనమాట, బాగా పండిన టమాటాలు కూరలో వేసి వండుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. మెత్తగా క్రీమీగా ఉడికిపోతాయండి ఇవి. అందుకని 2 టమాటా వండలు వేసాను. కొంచెం పసుపు కూడా వేసుకుని ఒక 2-3 మినిట్స్ మూత పెట్టి మగ్గించానండి. వెంటనే పచ్చిరొయ్యలు వేసానండి దీంట్లోనికి. ఈ పచ్చిరొయ్యలు కూడా మంచి రొయ్యలు అనమాట, పెద్దవి గోదావరి రొయ్యలు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి. వేసి మళ్ళీ కొంచెంసేపు కొంచెం కరివేపాకు వేసి మూత పెట్టి మగ్గించాను. ఈ పచ్చిరొయ్యల కూరలో అయితే మనం ఇంకా వాటర్ వేయక్కర్లేదు. పచ్చిరొయ్యల నుంచి వాటర్ వచ్చేస్తుంది, ఆ వాటర్తోనే మొత్తం అంతా ఉడికిపోద్ది. ఇప్పుడు ఈ 2 కూరలు ఉడుకుతూ ఉన్నాయి. ఇప్పుడు చారు కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి. చారులోనికి ముందుగా ఆనియన్స్ వేసాను, ఆయిల్ వేసుకుని వేడెక్కాక. ఆనియన్స్ వేగుతున్నప్పుడే జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసి ఎర్రగా వేయించాను. అవి వేగిపోయిన తర్వాత ఒక పండినటువంటి పండు టమాటా ఒకటి వేసుకున్నాను ఆయిల్లోనికి. అది కూడా మగ్గిపోతుంది. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు కూడా వేసానండి. కొంచెం కారం కూడా వేసుకుని దీన్ని మరి మెత్తగా క్రీమీగా ఇక్కడే ఆయిల్లోనే ఇదంతా ఉడికిపోద్దండి. మనం ప్రత్యేకంగా ఉడికించకర్లా. ఉడికిపోయిన తర్వాత మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్, 1 లీటర్ వాటర్ వేసుకున్నానండి. వేసుకొని దీనిలోనికి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసానండి. అలాగే లేత కరివేపాకు వేసాను. అది పక్కన మరుగుతుంది. ఇంతలోనికి ఈ పచ్చిరొయ్యల కూర ఎంతవరకు అయిందో చెక్ చేస్తున్నాను. పచ్చిరొయ్యల కూర కూడా దాదాపుగా ఉడికిపోయింది, ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్లో ఉంది. ఒకసారి కారం, ఉప్పు, పసుపు చెక్ చేసుకుంటే సరిపోద్దండి. కొంచెం పట్టాయి వేసేసాను, అంతే. కూర రెడీ అయిపోయిందండి, పచ్చిరొయ్యల కూర. దీన్ని తీసేసి కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని కూర తీసేసి వేరే బౌల్లోకి వేసుకుంటే పచ్చిరొయ్యల కూర రెడీ అయిపోయింది. పక్కన పెట్టేసుకోవడమే. అలాగే చికెన్ కర్రీ కూడా మంది
అయిపోయింది. చూసారు కదా, దీన్ని కూడా ఒకసారి కారం ఉప్పు చెక్ చేసుకుంటే సరిపోద్ది అనమాట అండి. మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది, అలాగే ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది, చారు కూడా రెడీ అయిపోతుంది. చూసారా, వంట ఇలా మనం అన్నీ కూడా రెడీగా చేసి పెట్టుకుంటే వెంటనే అన్నీ అయిపోతాయి. మరి ఈజీగా వంటలు వండేసుకోవచ్చు. కష్టం అనుకుంటే కష్టం, కాదు అనుకుంటే ఈజీగా చేసుకోవచ్చు. నా ఛానల్ చూస్తున్న మీ అందరికీ థ్యాంక్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా నా యొక్క ఛానల్ చూడమని మరి చెప్పండి. మీరు చేసే ప్రతి లైక్ అనేది నాకు ఎంతో హెల్ప్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయమని మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నానండి. మరి కూర అయితే చక్కగా ఉడికిపోయిందండి, చికెన్ కర్రీ. మరి టేస్ట్ చేసి ఎలా ఉందో కూర కూడా చెక్ చేద్దాం. అలాగే ఈ కొత్తిమీరనేమో ఆకులనేమో కూరలోకి వేసాను, కాడలనేమో చారులోకి వేసాను. ఇది ఇప్పుడు మనకి హెర్బల్ చారు అనమాట అండి. దీన్ని మామూలుగా టమాటో చారు కంటే హెర్బల్ చారు అంటే చాలా బాగుంటుంది. ఇది కూడా మంచి ఆరోగ్యం అనమాట. మనం ఏ వంటలు వండుకున్నా హెల్తీగా ఉండే వంటలు వండుకొని తినాలి. అలాగా హెల్తీగా ఉండే వంటలు వండుకు తింటే అవి మన ఇంట్లో వాళ్ళందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఇటువంటి టేస్టీ వంటలు మరి రాజేష్ డిజిటల్ డైరీలో ఉంటాయి. మీరందరూ కూడా చూసి నన్ను ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నానండి. మరి రుచికరమైన వంటల కోసం రాజేష్ డిజిటల్ డైరీని మీరందరూ కూడా వాచ్ చేయండి. నా ఛానల్ చూసినందుకు మరొకసారి థ్యాంక్స్ అండి. పచ్చిరొయ్యలు, గుమగుమలాడే పచ్చిరొయ్యలు, టేస్టీ చికెన్ కర్రీ, మరి ఎంతో ఆరోగ్యకరమైన మరి హెర్బల్ చారు రెడీ అయిపోయి వేడి అన్నంలోనికి వడ్డించుకొని తింటే రైస్ కూడా రెడీగా ఉంది. ఓకేనా, మరి ఒక పట్టు పట్టేస్తే సరిపోద్ది మరి.